రైతులే ఉంటారు ప్రతి దాంట్లో. బట్ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? అయితే ముందుగా ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ, అలాగే శ్రీకాంత్ గారు మీకు, స్టాఫ్కి అందరికీ కూడా నమస్తే. అయితే ఇంకా ఈ 5 నెలల కాలం అంటే మన జయరామ్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని నమ్మాల్సిందే. ఎందుకు అనంటే ఈరోజు కేసీఆర్ గారి పాలన మీద పోరాటం చేసి వచ్చామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అమలుకు నోచుకోలేనటువంటి 6 గ్యారంటీలలో మీరన్నట్టే ఈరోజు ఓన్లీ ఒక బస్ మాత్రమే తిరుగుతుంది తప్పిస్తే వేరేది లేనే లేదు. నిన్న ఆతృతగా ప్రజలందరూ కూడా ఎదురు చూసిండ్రు. క్యాబినెట్ సమావేశం ఉంది. దాంట్లో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి మొత్తం తీర్మానం చేస్తారేమని చెప్పి ప్రజలందరూ చూసిండ్రు, తెలంగాణ ప్రజలంతా. కానీ దాంట్లో నుండి వెలువడ్డది ఏమొచ్చింది అని అంటే ఒక్క గింజ లేకుండా కూడా కొనవనడానికి కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చినామనే మాట ఒకటే వచ్చిందే తప్పిస్తే తక్కిన రైతు భరోసాకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ కానీ, తర్వాత వడ్డీ లేనటువంటి 3 లక్షల రూపాయలు కానీ, అలాగే మహిళలకు 25,000 ఏదైతే 2,500 పెన్షన్ కానీ, అలాగే మరి విద్యార్థులకు సంబంధించినటువంటి 5 లక్షల గ్యారంటీ కానీ, అంటే వాళ్ళు ఇచ్చిన 13 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కనీసం ఒక 3 గ్యారంటీలు 4 గ్యారంటీలన్నా వాళ్ళు ఇప్పటిదాకా చేస్తామనే గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అంటే వాళ్ళు ఆతృతగా కేసీఆర్ గారి మీద వ్యతిరేకతను రేకెత్తించి ప్రజలను పక్కదారి పట్టించి అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏదో రకంగా గుంజుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్నికలలో పాల్గొన్నట్టుగా మనకి ఈరోజు 5 నెలల తర్వాత అర్థమవుతోంది. ఒకవే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాగానే 6లో 13 గ్యారంటీలకు సంతకాలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మల్లగుల్లాలు ఎందుకు వేస్తున్నారు? దానికి కారణాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకు. వై? అట్లనే మరి బడ్జెట్కు దాదాపు 5 ఖర్చు ఉన్నటువంటి ఈ 6 గ్యారంటీలకు బడ్జెట్ ఉన్నదే మరి 2,87,78 చిల్లర ఉంది. 2,78,000 చిల్లర ఉంది. ఆ అమలుకు నోచుకున్నటువంటి ఈ అబద్ధపు ప్రచారం ప్రజల మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు? అలాగే ఒకటి, ఎప్పుడు కూడా ప్రజలు దేన్ని హర్షిస్తారు అని అంటే మర్యాదను హర్షిస్తారు. అమర్యాదపు ముఖ్యమంత్రి, అహంభావపు ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రికి ఈరోజు 5 నెలల్లో పేరు గడించింది. నమ్మకం పోయింది ప్రజలకు. కాబట్టి గత కాలంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే దాన్ని తెలంగాణ సమాజం హర్షించేదేమో కానీ ఏదో అంటే కుటుంబంలో ఒక పెద్దోడికి ఏదైతే అధికారం ఇస్తే ఏ విధంగా అయితే 10 సంవత్సరాల పరిపాలన జరిగిందో గత 10 సంవత్సరాలలో, కానీ ఈరోజు చిన్నోడికి ఇస్తే ఈ ఇల్లంతా మరి ఆగం చేస్తున్నాడు అనే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి మీద వస్తున్నది. దానికి కాంగ్రెస్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అలాగే వీళ్ళ కేవలం ఒక రైతులకు ఇచ్చేటువంటి బోనస్ బేస్ చేసుకునే మిగతా గ్యారంటీలు అన్నింటినీ మీరు అనుమానిస్తున్నారు? లే మొత్తం 13 గ్యారంటీలు ఒకటే కాదు. 4 వాళ్ళ మేనిఫెస్టోలో దాదాపు అమలుకు నోచుకున్న 450 అంటే 400 పైచిలకు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అన్ని గ్యారంటీలే అవన్నీ, అంటే ముఖ్యమైన గ్యారంటీలు అని 13 ఉన్నాయి తప్పిస్తే మొత్తం వాళ్ళ మేనిఫెస్టోలో 400 పైచిలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. వాటన్నిటిని మొత్తం స్టడీ చేసి ఆర్థికంగా మనం అనలైజేషన్ చేస్తే అసలు అవి ఏది కూడా అమలు కాని పరిస్థితి. అంటే వీళ్ళ దగ్గర కర్త ధర్త ఎవరు లేరండి. కాంగ్రెస్ అంటేనే అంతే. 60 ఏళ్ల పరిపాలనలో మనం చూస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా పక్కదారి పట్టించారు, ఏ విధంగా పరిపాలన చేశారనేది దాదాపు అన్ని పార్టీల వారికి తెలుసు. అన్నప్పుడు సరే రేవంత్ రెడ్డి గారిని ముందర పెట్టుకొని వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత తీసుకొని ఆయన విజన్ రిపోర్ట్ ఏదైతే ఉందో విజన్ రిపోర్ట్లో నేను ఇది చేస్తా అనన్నా, నేను ఏమైనా తల నరుక్కొనైనా నేను మరి ప్రజలకు తెచ్చిపెడతా అని చెప్పి ఆయన నిన్న ఎందుకు మరి అన్నిటి మీద సంతకాలు చేయలేదని చెప్పి మేము ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన మేము అడుగుతూ ఉన్నామండి. అట్లనే మరి ఏదైతే గత 60 ఏళ్లలో మరి తెలుగు రాష్ట్రాలకు, ఒక్క తెలంగాణకే కాదు ఒక తెలుగు రాష్ట్రాలకు వాళ్ళు చేసింది ఏంది, అలాగే రేవంత్ రెడ్డి గారిది
మరి ఆయన కంట్రిబ్యూషన్ ఏంది అసలు? వాస్తవంగా ముఖ్యమంత్రి అయ్యారు, చాలా సంతోషం, ఆనందిద్దాం అందరం. ఆయన అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆయన తెలంగాణ కోసం చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏంది? ఇతర కాంగ్రెస్ నాయకులకు కాదు మేము అనేది, ఆయన కంట్రిబ్యూషన్ ఏంది అంటే ఆంధ్ర దారులందరికీ కూడా వత్తాసు పలికి ఈరోజు జిగ్జాగ్గా వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మొరాలిటీ లేదు అసలు. తెలంగాణ కొంత లేట్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ